రండి ఆడండి. మ్యామ్ మేడం నేను చూసుకుంటాను అస్సలు ఏడవట్లే అక్కడ ఒక ఏడుపు చూపించు నాకు దా అయిపోయింది రావాలి. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే రేపే భోగి కదా, భోగి రోజు రేపు. ఈ ధనుర్మాసం ఈ నెల రోజులు ఆ రంగనాథునికి గోదాదేవికి పూజలు జరిగి రేపు గోదాదేవి కళ్యాణం ఆ తల్లి ఆ రంగనాథుల్లో రేపు ఐక్యమైపోతుంది. వివాహానంతరం అన్ని గుళ్ళల్లోనూ వైష్ణవాలయాల్లో రేపు గోదా కళ్యాణం జరుగుతుంది. వీలైన వాళ్ళు వెళ్ళి చూడండి తప్పకుండా. తర్వాత భక్తి టీవీలో వాటిల్లో కూడా మనకి లైవ్ వస్తుంది. మా మనవరాలకి అదే మా కోడలు రావులపాలెం వెళ్ళిందని చెప్పాను కదా, ఇక్కడ కన్నా ఇక్కడ నేను పెట్టించడానికి ఇక్కడ అంతమంది పిల్లలు దొరకరు. అక్కడ వాళ్ళకి చాలామంది ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర. నిన్న గొబ్బెమ్మలు పెట్టించారు, మమ్మల్ని పిలిచారు. నాన్నగారికి ఈ వాతావరణం వల్ల కొంచెం జలుబు జ్వరంగా ఉన్నారు, ఈయన నీరసంగా ఉన్నారు. ఇంకా మేము వెళ్ళలేదు. కొత్త మందులు ఈయన ఇంకా అడ్జస్ట్ పడాలి. మా చిన్న కోళ్ళు చిన్న అబ్బాయి వెళ్ళొచ్చారు. అయితే చక్కగా జరిగిందిట. ఆ వీడియో జస్ట్ చిన్నది మీకు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. పల్లెటూళ్ళలో సరదాలు చాలా బాగుంటాయండి. భోగి మంటలు అవి కూడా వాళ్ళు చాలా చక్కగా తెల్లారుజాము 4 నుంచే వేస్తారు. ఇక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర కూడా వేస్తాము అసలు. కానీ ఎలా అయినా ఆ ఊళ్ళలో ఇవి చాలా ఎక్కువ ఇదిగా ఉంటాయి. మంచు, ఈ పండగలు, ఇవి కోనసీమ అందాలంటారు అలాగా. తర్వాత సంక్రాంతి రోజో కనుమ రోజో ప్రభల తీర్థం జరుగుతుందండి జగ్గన్న తోట నుంచి అక్కడ. అది కూడా మీకు వీలైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుందన్నమాట. అన్ని గుడుల నుంచి తీసుకొచ్చి చివరికి ఒక ఊరు ఉంది, ఆ పేరు నేను చెప్తాను మీకు. అక్కడ శివాలయానికి వెళ్తారు, ఈ నదిలో ఇవన్నీ కలుపుతారు. చాలా బాగుంటుంది ఆ ప్రభల తీర్థం. ఎక్కడెక్కడ జనం తీర్థ ప్రజల్లా వస్తారు ఆ ఉత్సవాలు చూడడానికి. చాలా కళ్ళ విందుగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎవరు వీటిని వదులుకోరు అసలు. అందుకే ఎంతెంత దూరాల నుంచి వచ్చేస్తారు కోనసీమ. వచ్చేసి వాళ్ళ ఊళ్ళలో సంబరాలు, సంక్రాంతి హడావుళ్ళు, పండగలు, సినిమాలు, వేటిల్ని మిస్ అవ్వరు. ఇంకా వంటలు అయితే చెప్పే అక్కర్లేదు. భానుమతి గారు ఉంటున్నారు, కోనసీమ అటు గోదావరి రుచులే వేరు కదండి అని. కానీ ఇప్పుడు ఆన్లైన్లోనూ తర్వాత మామూలుగా హైదరాబాద్లో కూడా అన్ని చోట్ల ఈ పిండి వంటలు అన్నీ దొరికేస్తున్నాయి, ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. అన్ని చోట్ల నేతి అరిసెలు, నేతి బొబ్బట్లు. మాకైతే ఇటువేంపంతా లైవ్గా చేసిస్తారు నేతి బొబ్బట్లు. మనం అక్కడ నుంచుని మనకు చేసి ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది. పాలకోవా ఒకటి మన నుంచోబెట్టి అక్కడ వాళ్ళు చేసేస్తూ ఉంటారు, పక్కన మనకు ఆ వేడివేడి ఇచ్చేస్తారు అన్నమాట. అలాగే అరిసెలు కూడా చాలా బాగుంటాయి. ఇవి కొన్నిటికి ఇవి ప్రసిద్ధి ఇటు ఏంపంతా. అది పండగ హడావుడంతా ఇక్కడే ఉంటుందా అనిపించి ఇలా ఉంటుంది అన్నమాట. ఇదేంటి అంటే మిగతా చోట ఉండదని కాదు. ఇప్పుడు హైదరాబాద్లో బోనాలు, బతుకమ్మ హడావుడు ఎక్కువ కదా. ఇటువేమంతా సంక్రాంతి, పౌష్యలక్ష్మి అంటారు. ఆ పౌష్యలక్ష్మి అంటే ధాన్యపు రాసులన్నీ ఇంటికి వచ్చే సమయం. ఆ లక్ష్మీదేవి ధాన్యలక్ష్మి, పుష్యమాసం కదా ఇది, పౌష్యలక్ష్మి అంటారు. ఆ ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చే సమయం. అందరూ రైతుల కళ్ళలో ఆనందం. అంటే ఈ అకాల వర్షాలతో ఈ మధ్య ఇబ్బంది పడుతున్నారు, కానీ అంతా చాలా సంతోషకరంగా ఆనందకరంగా ఉంటుంది. ఇటు వేంపు వాళ్ళకి ఈ పండగ, ఈ ఆంధ్ర వేంపు
ఇంకా అసలు పెద్ద పండగ అంటారు. అందుకనే సంక్రాంతి అనేది చాలా ముచ్చటైన కనువిందైన పండగ. మనవరాల చేత కూడా నేను 3 ఏళ్ళు చిన్నప్పుడు బొమ్మల కొలువు పెట్టించాను. ఇప్పుడు ఇంకా వాళ్ళ అన్నయ్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకి భోగిపళ్ళు ఆ హడావిడిలో తను అటు వెళ్ళడం అవి జరిగింది. హడావిళ్ళన్నీ అక్కడే. ఉంటాను. మళ్ళీ ఏదైనా విశేషాలతో మధ్యాహ్నం మళ్ళీ వీడియో చేస్తాను. గొబ్బెమ్మల వీడియో కూడా చూడండి. మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.